మీరు ఇంకా ఎవరినైనా తీసుకొచ్చారండి? తీసుకొచ్చానండి. తర్వాత నేనే మా పెళ్ళయి 5 సంవత్సరాలు అయినప్పటికీ సంతానం కలగట్లేదు. సంతానం కలగకపోయేసరికి చాలా బేబీ టెస్ట్లు అని చెప్పేసి హాస్పిటల్ తిరిగాము. నా మిస్సెస్కి వచ్చేసి గర్భసంచి బాగోలేదు, చాలా చిన్న సైజు ఉంది, అండం పెరగట్లేదు, లోపల చాలా ఇబ్బందిగా ఉంది. ఈమెకు సంతానం అనేది 90% ఉండకపోవచ్చు. మీరు ఒకటే చేయండి, పిల్లల్ని తీసుకొచ్చి సాదుకోండి, లేదా ఇట్లా భార్య భర్తతో సంతోషంగా ఉంటే ఇట్లా కొంతకాలం గడపండి, పిల్లలు పుట్టే అయితే కొద్ది చాలా ఛాన్సెస్ తక్కువ అని చెప్పేసి అన్నప్పుడు సార్ డాక్టర్ గారు జమల్ ఖాన్ గారిని కలిసి సార్ ఆ రిపోర్ట్ మొత్తం చూపించి మమ్మల్ని ఇట్లా డాక్టర్లు ఇట్లా అంటున్నారండి, మాకు పిల్లలు కావాలని చెప్పేసి అన్నప్పుడు సార్ ఏం చేశారంటే మళ్ళీ కొత్తగా టెస్టులు చేయించారు. కొత్త టెస్టులు చేయించి మాకు మెడిసిన్ ఇచ్చారు. మాకు మెడిసిన్ ఇచ్చిన తర్వాత మా భార్యకు గర్భసంచి పెరగడం జరిగింది. అండం పెరిగి ట్యూబుల్ బ్లాక్ అయిపోయిన నీటి బుడగలు, పీసీఓడి ప్రాబ్లము, తర్వాత లోపల ఉన్న ట్యూబుల్ బ్లాక్ అయిన ట్యూబ్ ఓపెన్ అయిపోయి నాకు ఇప్పుడు 2 కుమారులు. ఇప్పుడు వాళ్ళ వయసు అంతే. పెద్ద బాబుకి 8 సంవత్సరాలు, చిన్న బాబుకి 5 సంవత్సరాలు. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. తర్వాత వచ్చేసి ఇట్లే ఒక కానిస్టేబుల్ కూడా తన భార్య ఆయన విడిచిపెట్టే పరిస్థితి ఉంది. సొంత అక్క కూతురు చేసుకోవడం వల్ల, మేనకోడల్ని చేసుకోవడం వల్ల ఎటు చెప్పలేక చచ్చిపోవాలని డిసిషన్లో ఉంటే ఒక రోజు స్నేహంగా నేను ఇట్లా పరిస్థితి డాక్టర్ జమల్ ఖాన్ గారిని దగ్గర తీసుకొచ్చి చూపించాము. ఆయనకి శుక్రకణాలు లేవు, 0. వృత్తిరీత్యా ఆయనకున్న టెన్షన్ రీత్యా మరి ఏమో ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్ వల్ల తెలియదు, కానీ కౌంటింగ్ మాత్రం 0. దాన్ని ఇంప్రూవ్ చేసి సారు మెడిసిన్ ఇచ్చిన తర్వాత అతనికి ఒక పాప కలగడం జరిగింది. తర్వాత మా బంధువుల అబ్బాయి ఖమ్మం దగ్గర ఉంటారండి, తిరుమలపాలెం మండలం పిండిపూల్ అనే గ్రామంలో. అతను థైరాయిడ్, చాలా చిన్న వయసులో థైరాయిడ్తో చాలా సమస్య పడి హైదరాబాద్ పెద్ద హాస్పిటల్ అయిన నిలోఫర్లో కూడా తీసుకెళ్ళిన ఈ బాబు బ్రతకడం చాలా కష్టం. ఏదైనా రోజుల మీదనే ఉంటుంది, సంవత్సరాల మీద కూడా కాదు. ఎందుకంటే థైరాయిడ్ కంట్రోల్ కానంతగా ఉంది. మనిషి అంతా బట్టలు వేసుకునేంత లావుగా అయిపోయాడు, చెప్పులు వేసుకునేంత సైజు కూడా లేనంత లావు అయిపోయాడు, చాలా చిన్న వయసు. తర్వాత డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చిన తర్వాత పథ్యం ఇక్కడ ఎవరు వాడినండి, ముందు పథ్యం చేసేటట్టయితేనే మెడిసిన్స్ వాడాలి. పథ్యం ఖచ్చితంగా చేయాల్సిందేనండి. ఆ పథ్యం చేయగలిగిన తర్వాత ఆ అబ్బాయికి ఇవాళ IIITలో ఫ్రీ సీట్ కొట్టుకుని తమిళనాడులో చదువుతుంటారు. చాలా అద్భుతం అండి. ఇది 10 సంవత్సరాల జర్నీలో మీ డాడీ మీరు బాగుపడడం కాకుండా మీ ద్వారా నలుగురు కూడా తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇక్కడ తర్వాత చాలా బాగుంది. ఆ బాబు గారు నాన్నగారు, ఆయన పేరు మోహను. ఇప్పుడు IIITలో కొట్టింది. పోయిన సంవత్సరం ఖమ్మం కృష్ణవేణి కాలేజీలో 119వ ర్యాంకు సాధించాడండి ఆ అబ్బాయి. చాలా అద్భుతం. అతని పేరు బాలాజీ, వాళ్ళ నాన్నగారి పేరు మోహన్ అండి. మోహన్ కూడా సడన్ గా జ్వరం వచ్చి కంట్రోల్ కావట్లేదని చెప్పి డాక్టర్ గారిని సంప్రదిస్తే 495 దాకా షుగర్ ఉండి కంటి చూపు దెబ్బతినడం వల్ల మీరు ఇప్పుడు గవర్నమెంట్కి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? అంటే ఇక్కడ మీ ట్రీట్మెంట్ చేయొద్దు అన్నట్టుగా వాళ్ళు నిలబడుతున్నారు. గవర్నమెంట్కి, పాలిస్తున్న ప్రజా ప్రతినిధులకు, పాలక వర్గానికి వాళ్ళకి నా శిరసాభివందనాలు తెలియజేస్తూ వాళ్ళకి దండం పెడుతూ, నా లాంటి పేద వాళ్ళకి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే స్తోమత మాకు లేదండి. నేనే కాదు, నయం కాని రోగాలు, అనేక రోగాలను ఇక్కడ తగ్గుతూ ఉన్నాయి. దానికి నిదర్శనం నేనే. కావాలంటే నా అడ్రస్ పూర్తిగా ఇస్తాను. నన్ను తెలియకుండానే మా జగన్నాథపురం గ్రామంలో నేను చెప్పిన నిజమా అబద్ధం అనేది ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చైనా ఎంక్వైరీ చేసుకోమనండి. కానీ ఇట్లాంటి ఆయుర్వేదిక్ దవాఖానాని కొద్దిగా ఇంకా ప్రభుత్వం నుండి ఇంకా ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందించి ప్రోత్సహించాలని చెప్పేసి గవర్నమెంట్కి పాదాభివందనం చేస్తానండి. చాలా అద్భుతం అండి, చాలా థ్యాంక్ యూ అండి. మీ చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.